సిర్రాక్తో ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అంతేకాదు టేస్టీ కూడా, హెల్దీ కూడా, చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. చేసుకునే ప్రాసెస్ చాలా ఇది. ఆకులన్నీ తుంచేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర చిరపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి అవి కొంచెం ఫ్రై చేసుకోండి. సో ముందుగా ఆకును క్లీన్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయే వరకు. తర్వాత ఆనియన్స్ త్వరగా మగ్గడానికి కొంచెం పసుపు ఉప్పు వేసారంటే ఫాస్ట్గా మగ్గుతాయి. ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆకు వేసిన తర్వాత మిగతా 30% కుక్ అవుతాయి కాబట్టి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇందులో వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆకు అనేది 2-3 నిమిషాలను దగ్గర పడుతుంది. సిమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో 2-3 నిమిషాల తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి వేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేకాకుండా హార్ట్ అటాకులు రాకుండా ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ కూడా రిలీజ్ అవుతుంది. సో తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడే కారం కూడా వేసి ఒక 2-3 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం సరిపోయే లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయి అంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు రోటీ, చపాతీ, రైస్ దేంతో అయినా తినొచ్చు. రెగ్యులర్గా తినడం వల్ల ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాదు, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీడియోస్ తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోలో కలుసుకుందాం.